తల మీద పడేటటువంటి ఆ వజ్ర వైడూర్యాలు ఇవన్నీ కూడా కిందకు వస్తుందో అక్కడ ఎక్కడ జరుగుతుందో అక్కడ ఎప్పటికీ కూడా పాడి పంటలకి ఆమెకి వర్షాలకి ఏమీ తొందర లేకపోకుండా అట్లా సుఖ సంతోషాలు బాగా వర్ధిల్లి ఐశ్వర్యవంతులు అవుతారనమాట. దానికే తలంబ్రాలు మీరు చూసేటప్పుడు కొంచెం ముత్యాలు లేదా పగడాలు మిక్స్ చేస్తాం కదా. ఏమిటికంటే తలంబ్రాలు వేసేటువంటిది ఎవరైతే చూస్తారో వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యానికి పొదువు ఉంటుంది అనమాట. ఎప్పటికీ కూడా ఐశ్వర్యవంతులుగా ఉంటారు. ఆ ఐశ్వర్యం ఉంది అంటే కాదు, దాన్ని సద్వినియోగం చేయాలి. ఊరికే ఎత్తుపడితే ప్రయోజనం 500 బ్యాన్ చేసినట్ల ఈ 2000 బ్యాన్ చేసినట్లు 500 చేసినాడంటే అంతే కదా. ఉండే ఐశ్వర్యాన్ని 10 మందికి పంచాలి కదా. మీరు నమ్మెళ్ళే దేవతా కార్యానికి మనం ఒక 100 రూపాయలు ఇస్తే మీరు నమ్మేద 1000 రూపాయలు ఇస్తాడు భగవంతుడు. మీరు కౌంట్ టెస్ట్ చేయొచ్చు, ఎక్కడి నుంచోనే వస్తుంది. ఇచ్చినాక మనం నేను ఇస్తే అని చెప్పుకోకూడదు. దానికి భగవంతుని అనుగ్రహానికి వస్తే మేము ఇచ్చిన అంతే కదా. కాబట్టి ఇప్పుడు తలంబ్రాలు భీము అంటే తలంబ్రాలు స్వామికి వేస్తామన్నమాట. మీ ఇంట్లో సుఖము, శాంతి, నెమ్మది, ఐశ్వర్యము. ఇప్పుడు ఎంతో మంది బాగా దుడుస్తా అంటారు, నిలిచేదేలే కదా. బాగా తలంబ్రాల భీము వేసేటువంటిది ఎవరైతే చూసి ఆ తలంబ్రాల భీముని తీసుకొని మీ గల్లా పెట్టుకుంటే ఐశ్వర్యానికి ఎప్పటికీ కూడా కొదవ ఉండదు. కాబట్టి తర్వాత మీకు ఆ తలంబ్రాల భీము అవన్నీ కూడా మీరు ఒక్కొక్కరే నిదానంగా వచ్చి ఎత్తుకోపోవచ్చు అనమాట. ఇప్పుడు స్వాములు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మాత్రమే సద్యాకి తలంబ్రాల భీము జరుగుతుంది. మీరు బాగా భక్తితో ప్రార్థన చేసుకుంటూ ఉండండి.